హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 47. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అటువైపు నుంచి సీరియస్ గా వినిపించింది వాయిస్. అది దేవాంశు వాయిస్ కావడంతో, ఓ సారీ మిస్టర్ మిత్తల్, రాకీ అని ఇషిక అనగానే, ఓకే ఇషిక, ఐ విల్ కమ్ దేర్ అంటూ కాల్ కట్ చేశాడు దేవాంశ్. ఓహ్ అని రాకీ వంక చూసింది ఇషిక. నేను ఎక్కడికి రాను, సేమ్ డైలాగ్ చెప్పాడు తన వైపు చూస్తూ రాకీ. మమ్మీ మమ్మీ అంటూ రూమ్ లోకి వచ్చింది షర్మిల. చెప్పు షమ్మి, ఏంటి విషయం అడిగింది వసుంధరాదేవి. ఇషిక ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా అంది. తెలుసు. అయినా వెళ్ళిపోవడం ఏంటి? ఇషిక తన తమ్ముడి దగ్గరికి వెళ్ళింది. ఆ అబ్బాయికి ఒంట్లో బాలేదని ఆ బాబు హాస్టల్ కి వెళ్ళాక తిరిగి వస్తుంది అని వసుంధరాదేవి అనగానే, కాదు మమ్మీ, అంతా అబద్ధం. అది నిజానికి వాళ్ళిద్దరికి గొడవ జరిగిందంట అంటుంది షర్మిల. ఏం మాట్లాడుతున్నావు షమ్మి? అలాంటిదేమీ లేదే అంటుంది ఆమె. లేదు మమ్మీ, వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది. ఆఫీస్ లో మన దేవ్కి ఇషికాకి మధ్య గొడవ జరిగింది. దేవాంశ్ ఇషికాపై చెయ్యి కూడా చేసుకున్నాడు అని షర్మిల అనగానే, నువ్వేం మాట్లాడుతున్నావో షర్మిల, నీకు అర్థమవుతుందా? అసలు ఏంటి నువ్వు మాట్లాడేది? నా దేవ్ ఆడవాళ్లపైన చెయ్యి చేసుకోడు. ఒకవేళ చేసుకుంటే దానికి చాలా పెద్ద కారణం ఉంటుంది. నాకు తెలిసి అంత తప్పు కూడా ఇషిక చెయ్యదు. కాబట్టి ఆమె పైన చెయ్యి చేసుకునేంత ఏమీ జరగదు వాళ్ళ మధ్య. అయినా ఈ విషయం నీకెలా తెలిసింది అని ఆమె చాలా సీరియస్ గా అనగానే నీళ్లు నమ్మలేంది షర్మిల. నెక్స్ట్ ఏం చెప్పాలో తెలియక, ఎందుకంటే శ్రీధర్ యోగి ఆఫీస్ రూమ్ లో ఏదో మాట్లాడుకుంటుంటే అటువైపు వెళ్లి తను వాళ్ళ మాటలు చాటుగా వినింది. అంతే, ఆవేశంతో పరుగెత్తుకుంటూ వచ్చింది తల్లికి చెప్పడానికి. మొత్తానికి చెప్పనైతే చెప్పింది, కానీ ఈ విషయం తనకు ఎలా తెలుసు అన్నదానికి ఆమె దగ్గర సమాధానం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందని నీకు ఎవరు చెప్పారు? చెప్పు అంది మళ్ళీ గద్దించి అడుగుతూ వసుంధరాదేవి. ఎందుకంటే ఆమె ఎవరి గురించైనా నెగిటివ్ గా మాట్లాడితే ఒప్పుకుంటుందేమో, కానీ దేవాంశు గురించి మాత్రం ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే అసలు తట్టుకోలేదు. ఏంటి నా ముఖం చూస్తున్నావు? చెప్పు, ఎవరు చెప్పారు వాళ్ళిద్దరికి గొడవ జరిగిందని? ఇప్పుడే నేను దేవాకి ఫోన్ చేస్తాను అంది ఫోన్ చేతిలోకి తీసుకుంటూ ఆమె. అది కాదు మమ్మీ, నేను ఆఫీస్ రూమ్ కి అంటూ ఒక క్షణం ఆలోచించి, మీ అల్లుడు రూమ్ లో తన ఫోన్ మర్చిపోయాడు. ఆయన ఫోన్ కి కాల్ రావడంతో నేను ఆ ఫోన్ పట్టుకొని ఆఫీస్ రూమ్ వైపుకు వెళ్లేసరికి అన్నయ్య యోగితో చెప్తుంటే విన్నాను అంటుంది షర్మిల. అంటే చాటుగా వాళ్ళ మాటలు విన్నావా అని అడిగింది కూతురి బుద్ధి తెలిసిన వసుంధరాదేవి. నేనెందుకు వింటాను మమ్మీ చాటుగా? నాకంత అవసరం ఏముంది? నన్ను ఎప్పుడు అనుమానంగానే చూస్తావు నువ్వు. నా భర్త ఫోన్ రూమ్ లో మర్చిపోతే ఆఫీస్ కి వెళ్ళాడేమో అని వెతుక్కుంటూ మన ఆఫీస్ రూమ్ వరకు వెళ్ళాను. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు నా చెవిలో పడ్డాయి అంతే. అయినా నేను ఎవరి బెడ్రూమ్ లోకైనా వెళ్ళానా? నేను వెళ్ళింది జస్ట్ ఆఫీస్ రూమ్ కే కదా. ఇక చాటుగా వినడానికి ఏముందక్కడ అంటుంది కోపాన్ని అంచుకుంటూ షర్మిల. ఇక ఒక నిమిషం ఆవేశం తగ్గించుకున్న వసుంధరాదేవి, ఏం చెప్పాడు శ్రీధర్ యోగికి అని అడిగింది ఈసారి. ఇది కదా నాకు కావాల్సింది అని మనసులో అనుకుంటూ, ఏమో, నేను వెళ్లేసరికి రెండు మాటలు వినిపించాయి. ఈషిక పైన దేవ్ చెయ్యి చేసుకోవడం ఏమీ బాలేదు, చాలా తప్పు చేశాడు. ఇంతకీ ఇషిక తిరిగి వస్తుందా లేదా బావా అని యోగి అడగడం విన్నాను అంతే. అంతకు మించి నాకేమీ తెలీదు. అసలు నా పెద్ద కూతురికి పెళ్లి ఫిక్స్ అవ్వక నేను బాధపడుతుంటే అంటూ ముఖం చిన్నబుచ్చుకొని వసుంధరాదేవి రూమ్ నుంచి బయటికి వెళ్లిపోయింది షర్మిల. ఇక వెంటనే దేవ్ కి ఫోన్ కలిపింది వసుంధరాదేవి. ఏం చెప్పాడో తెలీదు. గదిలోకి వెళ్ళిన మిస్టర్ మిత్తల్ 2 నిమిషాలలో తన తమ్ముణ్ణి తీసుకొని బయటికి రావడం, ఆ వస్తున్న రాకీ వెంటనే వీషిక దగ్గరికి వచ్చి, అక్క, మనం బావతో వెళ్తున్నాం అనడం క్షణాలలో జరిగిపోయింది. అని మరొకసారి బ్యాక్ సీట్ లో కూర్చున్న ఈషిక ఫ్రంట్ సీట్ లో ఉన్న రాకీని చూస్తూ ఆశ్చర్యంగా ఆలోచిస్తుంది.
ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తూ సన్నగా నవ్వుకున్నాడు దేవాంశ్. కానీ ఈషిక అతన్ని చూడలేదు. తనని చూస్తున్నాడనే విషయం ఆమెకు తెలియదు. ఇక మిట్టల్ మెన్షన్ చేరారు వాళ్ళు. కార్ దిగుతూనే కళ్ళప్పగించి ఆ పెద్ద బిల్డింగ్ నే చూస్తున్నాడు రాకీ. చుట్టూ పెద్ద గార్డెన్, రంగురంగుల పూల మధ్యలో రాజ్ మహల్ లాంటి కోట, ఇంకా అందులోకి వెళ్ళడానికి మధ్యలో సన్నటి వే, రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు, మహల్ చుట్టూ మంచి సెక్యూరిటీ, అక్కడక్కడ పాలరాతి శిల్పాలు, వాటి ముందు వాటర్ ఫౌంటైన్లు. అదొక పార్కా లేకపోతే రాజుల కోటనా అర్థం కాలేదు. రెప్ప వేయకుండా చూస్తున్నాడు అంత విచిత్రంగా రాకీ ఇంటిని. అప్పుడే బుజ్జి వచ్చి హాయ్ రాకీ అన్న పట్టించుకోవడం లేదు. ఒకవైపు పని వాళ్ళు వాళ్ళ లగేజ్ తీసుకొని లోపలికి వెళ్తున్నారు. స్టాచ్యూలా నించొని అలాగే బిల్డింగ్ ని చూస్తున్న రాకీ దగ్గరికి వచ్చింది ఈషిక. ఏమైంది నాన్న, ఏం చూస్తున్నావు అంతలా అని అడిగింది. పక్కనే దేవాంశ్ కూడా తనని గమనిస్తున్నాడు. ఎందుకలా చూస్తున్నాడో అతనికి అర్థం కాలేదు. అక్క అక్క అంటూ రాకీ తన లెఫ్ట్ సైడ్ ఉన్న ఉమాని తడుతున్నాడు చేత్తో. ఇక్కడ ఉన్నాను నాన్న, రైట్ సైడ్, నా వైపు చూడు అంది ఇషిక. అక్క నువ్వు ఎప్పుడు చెప్తావే స్టోరీలో రాజకుమారుడు పెద్ద మహల్లో ఉంటాడు అని, ఆ మహల్ ఇదేనా అని అడిగాడు గబగబా రాకీ. ఆ మాటకి ఇషిక నవ్వుతూ కాదు అన్న మాట కంప్లీట్ కాకముందే అడ్డుగా బుజ్జి వచ్చి అవును ఇదే రాజ్మహల్. ఈ రాజ్మహల్ కి యువరాజు ఎవరో తెలుసా అన్నాడు. ఎవరు ఆసక్తిగా అడిగేశాడు రాకీ లేట్ చేయకుండా. అదిగో మా భయ్య అంటూ దేవాంశిని చూపించాడు. అంతే గబగబా దేవాంశి దగ్గరికి వెళ్ళి నిజంగా మీరు యువరాజా? ఇప్పుడు మేము కారులోనే కదా ట్రావెల్ చేసింది, టైం మిషన్ లో ట్రావెల్ చేసినట్టు రాజుల కాలంలోకి వచ్చేసామా హ్యారీ పాటర్ లాగా అని అడిగాడు. ఆల్రెడీ వాడికి నచ్చ చెప్పడానికి చేస్తుంటే ఇంకా ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఈ బుజ్జి అని కోపంగా ఇషిక చూస్తూ అలాంటిదేం లేదు నాన్న, మనం ప్రెజెంట్ లోనే ఉన్నాం. కాకపోతే మా బాస్ వాళ్ళు చాలా రిచ్, అందుకే ఇంత పెద్ద మహల్ కట్టుకున్నారు అంతే, మనం ప్రెజెంట్ లోనే ఉన్నాం అని రాకీకి నచ్చ చెప్తూ ఉంటుంది ఇషిక. అవును నాన్న, మనం టైం మిషన్ లో ఏమీ రాలేదు, జస్ట్ కార్ లో వచ్చాం అంటుంది పక్క నుంచి ఉమా కూడా. బట్ అక్క నువ్వు చెప్పిన స్టోరీలో మహల్లా ఉంది, నేను ఇలాగే ఇమాజిన్ చేసుకున్నాను అన్నాడు రాకీ. ఓకే ఫైన్, నువ్వు అలాగే అనుకో అని నవ్వుతూ ఇక లోపలికి వెళ్దామా అంటుంది ఈషిక కోపంగా బుజ్జి వైపు చూస్తూ. ఇప్పుడు నేనేమన్నాను? అరే వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పడం కూడా తప్పేనా భయ్యా అన్నాడు బుజ్జి ఈషిక చూపుకి రియాక్ట్ అవుతూ. నిన్నెవరు చెప్పమన్నారా వెల్కమ్? తనేమైనా కొత్తగా వచ్చిందా అని ఈషికాని చూస్తూ అన్నాడు దేవాంశ్. ఆ మాటకి కూడా ఇద్దరిని కోపంగా చూస్తుంది ఈషిక. ఇక రాకీని తీసుకొని ఇంటి వైపు 4 అడుగులు వేసి డోర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడే ఆపేశారు. అదేంటి అని లోపలికి చూస్తే చాలా సీరియస్ గా మెయిన్ అదేంటి అని లోపలికి చూస్తే చాలా సీరియస్ గా మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి నిలబడింది వసుంధరాదేవి. ఆమె కనిపించగానే ఈషికాకి కొంచెం భయంగా అనిపించింది. చెప్పకుండా వెళ్ళినందుకు కోపమా అని? మరి కాదా, నేను అసలు ఆలోచించలేదు. ఆ టైంలో నాకు అలాంటి ఆలోచన కూడా రాలేదు. మళ్ళీ ఇక్కడికి రావద్దని కూడా అనుకున్నాను. ఇప్పుడు అమ్మమ్మ గారిని ఎలా మేనేజ్ చేయాలి? అసలు అమ్మమ్మ గారికి నా గురించి మిస్టర్ మిత్తల్ ఏం చెప్పాడో తెలీదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా కష్టమే అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోయింది ఈషిక. ఇదేనా రావటం? సీరియస్ గా చూస్తూ అడిగింది వసుంధరాదేవి. అవును అన్నట్లుగా తల ఊపి తల దించుకుంది ఈషిక. అంత తప్పేం చేశావు ఈషిక తల దించుకుంటున్నావు? ఆ మాటలు కూడా రావడం లేదు నీకు నోటి నుంచి అని మళ్ళీ అడిగింది ఆమె. నేను కావాలని ఏ తప్పు చేయలేదు అమ్మమ్మ గారు అని ఈషిక అంది. ఆమె కళ్ళల్లో బాధ కూడా పసిగట్టిన వసుంధరాదేవి అంటే అనుకోకుండా జరిగాయన్నమాట తప్పులు అని మనసులో అనుకుంటూ ఉండగా పక్కనే వచ్చిన దేవాంశ్ గ్రాని తనని ఎందుకు కంగారు పెడతావు? తన తమ్ముడికి ఒంట్లో బాలేదు, కాస్త ఎమర్జెన్సీ అంటే వెళ్ళింది అంతే కదా అన్నాడు. ఓహో ఇలా మేనేజ్ చేశారా అనుకుంటూ అవును అమ్మమ్మ గారు అందుకే వెళ్ళాను అంటుంది ఈషిక కూడా తలాడిస్తూ.
ఈయన గారు హిల్ట్ ఇవ్వడం, ఈవిడ గారు అల్లుకుపోవడం కరెక్ట్ గా సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. ఇప్పటి వరకు మీ పర్ఫార్మెన్సే చూపించారు, ఇప్పుడు నాది చూపిస్తా, అల్లాడిపోతారు ఇద్దరు అని మనసులో అనుకుంటూ వసుంధరాదేవి ఆరతి పళ్ళెం తీసుకురావడానికి ఇంతసేపా అంటుంది. ఆ మాట విని అంతే షాక్ అయిపోతుంది ఈషిక. వెంటనే దేవాంశు వైపు చూసి హారతి ఎందుకు అమ్మమ్మ గారు అని అడుగుతుంది కంగారుగా ఈషిక. మొదటిసారి బాబు మన ఇంటికి అడుగు పెడుతున్నాడు కదా, అందుకే. అది కాక ఇప్పటి వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగొచ్చామన్నారు కదా, కాస్త దిష్టి తీస్తే మంచిది అంటుంది ఆమె. ఓ, అలా కూడా చేస్తారు కదా. తనకు ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అన్ని తెలుస్తాయి కదా ఇవన్నీ అని మనసులో అనుకుంటూ లైట్ గా స్మైల్ చేస్తుంది రిలాక్స్ గా ఈషిక. ఈలోపు రెడ్ కలర్ వాటర్ ఉన్న పళ్ళెం తీసుకొచ్చి దిష్టి తీసింది పనావిడ. అది తీసి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుజిత హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది. వెల్కమ్ రాకీ అని పిలుస్తూ లోపలికి. థ్యాంక్ యూ ఆంటీ అన్నాడు రాకీ. వెంటనే అమ్మమ్మ గారి కాళ్ళకి మొక్కు అని మొక్కిస్తుంది ఈషిక. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండు నాన్న అంటూ దీవించింది రాకీని. ఆ తర్వాత దగ్గరికి తీసుకుని వసుంధరాదేవి. ఆ ఆశీర్వాదం వినగానే ఈషిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె అలా ఎమోషనల్ అవ్వడం చూసిన దేవాంశ్ ప్లీజ్ కామ్ డౌన్ అని కళ్ళతో చెప్తాడు. వాళ్ళిద్దరిని చూస్తుంది పక్క పక్కనే ఉన్న ఈషిక, దేవాంశుని వసుంధరాదేవి. నిజానికి హారతి తన మనవడి మనవరాల కోసమే. ఎన్ని రోజులు వీరు భార్యాభర్తల్లాగా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నా మనవడికి నిన్ను పెళ్ళాన్ని చేసి తీరుతాను. పెళ్లి పేరుతో నన్నే మోసం చేయాలని చూస్తావా? ఇప్పుడు ఈ అమ్మాయినే నీ పెళ్ళాన్ని చేస్తాను. మీరిద్దరు ఎలా కాపురం చెయ్యారో నేను చూస్తాను అనుకుంటుంది మనసులో వసుంధరాదేవి తనలో తానే. ఆ తర్వాత ఉమని పరిచయం చేస్తుంది ఈషిక. నమస్తే మేడం అంటుంది. నమస్తే అని చెప్పి దేవ్ ఇక పైన వీళ్ళకి సంబంధించిన ప్రతి విషయం మన బాధ్యత. ఈషిక మన ఇంటి అమ్మాయి కాబట్టి నీకు అర్థమైందనే అనుకుంటున్నా నేను ఏ విషయంలో అంటున్నానో అంటుంది. ఓకే గ్రాని, మీరు ఎలా చెప్తే అలా, అన్నీ నాకు అర్థమయ్యాయి అన్నాడు దేవాంశ్. అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలియక ఈషిక వాళ్ళని బ్లాండ్ గా చూస్తుంది. ఈషిక ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుతూ గ్రాని ఇక నేను బయలుదేరుతాను, ఆఫీస్ లో మీటింగ్ ఉంది అంటూ టైం చూసుకుంటాడు దేవాంశ్. అప్పుడేనా నేను మీ ఇద్దరితో మాట్లాడాలి అని ఇషిక దేవాంశుని ఉద్దేశించి చెప్పి సుజిత బాబు ఉమాకి రూమ్ చూపించు, అలాగే వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వగానే స్నాక్స్ ఏదైనా పంపించు అని మీరు రెస్ట్ తీసుకోండి నాన్న, మీ అక్క కాసేపు అయ్యాక వచ్చి నిన్ను కలుస్తుంది అని రాకీకి చెప్పి మీరిద్దరు నా రూమ్ కి రండి అంటూ దేవాంశ్ కి ఆర్డర్ పాస్ చేసి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది వసుంధరాదేవి. కాసేపటికి దేవాంశ్ ఈషిక ఇద్దరు వసుంధరాదేవి రూమ్ కి వెళ్తారు. ఎందుకు పిలిచి ఉంటుంది మిస్టర్ మిత్తల్ అమ్మమ్మ గారు అని అడుగుతుంది ఈషిక. ఏమో నాకేం తెలుసు, మీరే చెప్పాలి, ఎనీ గెస్ అని అడిగాడు అతను. నాకెలా తెలుస్తుంది, ఈ రోజే కదా నేను ఇంటికి వచ్చాను. నేను సడన్ గా మా ఇంటికి వెళ్ళినందుకు ఏమైనా డౌట్ వచ్చిందా అమ్మమ్మ గారికి అని అడిగింది ఈషిక. మేబీ అది కూడా ఉండొచ్చు, ఎందుకైనా మంచిది, ప్రిపేర్ గా ఉండండి. నేను మీ తమ్ముడికి ఒంట్లో బాలేక సడన్ గా ఆఫీస్ నుంచి వెళ్లిపోయింది అని మాత్రమే చెప్పాను, మీరు కూడా అలాగే చెప్పండి అన్నాడు దేవాంశ్. ఓకే మిస్టర్ మిత్తల్, థ్యాంక్ యూ, అబద్ధాన్ని చాలా బాగా కవర్ చేశారు మీరు అంది ఇషిక లైట్ గా స్మైల్ చేస్తూ. దాంతో సీరియస్ గా తన వైపు చూస్తాడు. ఇలా మాట్లాడుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళగానే ఆమె డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలుస్తుంది. కామ్గా వెళ్లి నిలబడ్డారు ఇద్దరు. కూర్చోండి, మీతో చాలా మాట్లాడాలి నేను అంటుంది పక్కనే ఉన్న సోఫా సెట్ లో కూర్చుంటూ వసుంధరాదేవి తన ముందున్న సోఫాని చూపిస్తూ. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే భయంగా ఉంది అన్నాడు నవ్వుతూ దేవ్. ఎందుకు, ఏదైనా తప్పు చేస్తున్నావా దేవా అని అడిగింది వసుంధరాదేవి. దాంతో షాక్ అయి నేనేమి తప్పు చెయ్యట్లేదు, జస్ట్ క్యాజువల్ గా అడిగాను అంతే అన్నాడు నవ్వుతూ దేవాంశ్. మరి నీకేమనిపిస్తుంది ఈషిక అంది. అప్పటికి ఈషిక కూర్చోలేదు. లేదమ్మమ్మ గారు, నేనేమీ అనుకోలేదు, జస్ట్ మీరు ఏం మాట్లాడతారు అని ఎదురు చూస్తున్నాను అంటుంది. మంచి కోడలు ఎలా ఉండాలో అన్ని పద్ధతులు నా ఈషికకి తెలుసు అంటూ చెయ్యి చాచి ఆమెని దగ్గరికి పిలుచుకుంది
వసుంధరాదేవి ఇషికాని. ఇషిక కూడా నవ్వుతూ ఆమె చెయ్యి అందుకొని వెళ్లి పక్కనే నిలబడింది. కూర్చో ఇషిక అని కూర్చోబెట్టి, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలని పిలిచాను. నేను చెప్పే ఈ విషయం ఇది మీ లైఫ్ లో కూడా చాలా ముఖ్యమైనదే అనగానే ఇద్దరు కొంచెం షాక్ అవుతారు. ముఖ్యంగా దేవాంశ్. మళ్ళీ మా ఇద్దరికి ఏదో టెండర్ పెట్టేలా ఉంది. ఎలా తప్పించుకోవాలి? ఓకే ఫైన్, నెక్స్ట్ 2 days సింగపూర్ అని చెక్కేస్తా. ఈ పూజలు పునస్కారాలు నాతో అవ్వదు అనుకున్నాడు మనసులో. ఇది మీ లైఫ్ కి ఎంత ముఖ్యమో ఈ ఇంటి సంతోషానికి కూడా అంతే ముఖ్యం అని మళ్ళీ అనగానే, ఇంటి సంతోషమా? ఓకే, ఏదో పార్టీ లాంటిది అనుకుంటా. మేనేజర్ కి చెప్పి మేనేజ్ చెయ్యమంటాను అనుకున్నాడు మనసులో దేవాంశ్. మళ్ళీ ఆవిడ మాటలు వింటున్న ఇషికాకి మాత్రం తన తమ్ముడికి దేవాంశ్ గురించి ఏం చెప్పాలా అన్న టెన్షన్ లో జస్ట్ పెద్దగా ఏమీ పట్టించుకోకుండా ఆమె మాటల్ని వింటుంది. ఏంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు? సరే నేనే మాట్లాడతాను. నాకు త్వరలో ఇంటి వారసుడు కావాలి అంటుంది వసుంధరాదేవి. అంతే. ఇషిక షాక్ అయిపోతుంది ఆమె మాట విని. దేవాంశి మాత్రం ఓకే నానమ్మా, మీ ఇష్టాన్ని నేనెప్పుడు కాదన్నాను. కాకపోతే నాకు టైం కావాలి. బట్ మన మేనేజర్ ఉన్నాడు కదా, నువ్వు అనుకున్నట్లుగా అన్ని మేనేజ్ చేసేస్తాడు అనగానే ఈసారి ఇషికాతో పాటు వసుంధరాదేవి కూడా షాక్ అయిపోయింది. అసలు ఏం మాట్లాడుతున్నావు కన్నా నువ్వు? మేనేజర్ మేనేజ్ చేయడం ఏంటి అనగానే భయంగా ఇద్దరి వైపు చూసింది ఇషిక. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? మధ్యలో నన్ను చంపుకు తింటున్నారు అన్నట్లుగా ఏడుపు ముఖం పెట్టేసింది ఇషిక. తన ఫేస్ చూసి వసుంధరాదేవి, చూడు నీ మాటలకు నా మనవరాలు కూడా భయపడుతుంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని కోపంగా అడిగింది ఆమె. నానమ్మ, ఇందులో అంత పడడానికి ఏముంది? నువ్వేదో వారసుడు సంథింగ్ అంటూ ఆగిపోయాడు. అసలు నానమ్మ ఏమడిగింది? వారసుడు అని అప్పుడు ఆలోచిస్తున్నాడు దేవాంశ్. ఇక వెంటనే భయంగా ఆమె వైపు చూశాడు. తర్వాత ఇషిక వైపు చూసేసరికి ఆమె కళ్ళల్లోకించి కన్నీళ్లు చెంపలను జారడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓ గాడ్, నానమ్మ అనుకున్నాడు మనసులో దేవాంశ్. కట్ చేస్తే అరగంట తర్వాత వసుంధరాదేవి రూమ్ నుంచి బయటికి వచ్చారు ఇద్దరు. ఆమెకు సంతృప్తి కలగడానికి ఏవో మాటలు చెప్పేసి ఇక రూమ్ లోకి వెళ్ళగానే గొడవ స్టార్ట్ చేసింది ఈషిక. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నన్ను కొన్నారా? నా తమ్ముడుకున్న హెల్త్ ప్రాబ్లం ని సాల్వ్ చేసి మా లైఫ్ ని మేము ఏదో రకంగా సెటిల్ చేసుకోవాలి అని జాబ్ కోసం నేను వెళ్తుంటే రాక్షసులాగా నన్ను ట్రాక్ చేసి ఇక్కడికి పట్టుకొచ్చి మీ ఇష్టానుసారంగా నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకొని మీకు నచ్చినప్పుడు మంచిగా మాట్లాడి కోపం వస్తే చాలాసార్లు తిట్టి ఒకసారి కొట్టి ఇంట్లోంచి గెంటేశారు. అక్కడికి అంత బాధలోనూ నా తమ్ముడి దగ్గరికి వెళ్లి నేను హ్యాపీగా బతుకుదామనుకుంటే మళ్ళీ వచ్చారు తుఫాన్ లాగా. ఇప్పుడు నా తమ్ముడితో సహా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చి రాగానే మీ నానమ్మ గారు వారసుడు అంటుంది. అసలు నన్ను ఏం చేద్దామని మీ ఉద్దేశం చెప్పండి? నా మీద ఏమైనా పగ ఉందా మీకు అని ఏడుస్తుంది ఈషిక. సోఫాలో కూర్చొని తన సోదంతా అసహనంగా విన్న దేవాంశ్, అవును మరి, తమరు బిల్గేట్స్ మనవరాలు. బిజినెస్ లో నువ్వు నాకు పోటీగా వస్తున్నావని నేను నీ మీద పగబట్టాను అన్నాడు దేవాంశ్. అంటే మీ ఉద్దేశం ఏంటి? అది పూర్ ఫ్యామిలీ అని అవమానిస్తున్నారు కదూ అని అడిగింది ఇషిక ఏడుస్తూ. అది కాదు ఇషిక అని దేవాంశ్ అనగానే, మీరు మాట్లాడకండి. మీ డబ్బు ఉన్న వాళ్ళందరూ అంతే. మీ అవసరానికి మమ్మల్ని యూజ్ చేసుకొని మేము ఒక మాట అంటే వెంటనే మా పొజిషన్ ఏంటో చూపిస్తారు. నేను బిల్ గేట్స్ మనవరాల్ని అని మీకు చెప్పానా? నా ఇష్టంతో మీ డబ్బు చూసి మిమ్మల్ని ఆశపడి మీ దగ్గరికి వచ్చానా? అయినా నన్ను ఇలా అంటారు మీరు? నిజంగా మీకు దమ్ముంటే మీరంటున్న బిల్ గేట్స్ కూతురినో మనవరాలనో తీసుకొచ్చి నేనున్న ప్లేస్ లో పెట్టండి, అప్పుడు ఒప్పుకుంటాం మీ గట్స్ ని అంటుంది ఏడుస్తూనే సవాల్ విసురుతూ ఇషిక. అబ్బా, నానమ్మతో ఒక ప్రాబ్లం అంటే నువ్వు కదా నాకు మరొక ప్రాబ్లం అన్నాడు దేవాంశ్. నేను కాదు ప్రాబ్లం, నాకు మీరు ప్రాబ్లం. సూటు బూటు వేసుకున్న ఒక పెద్ద ప్రాబ్లం నడిచొస్తుంటే ఎలా ఉంటుందో మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు అలాగే ఉంటుంది అంటూ కళ్ళు తుడుచుకుంది. అప్పుడే అక్క అంటూ రూమ్ లోకి వస్తూ డోర్ దగ్గరే ఆగిపోయాడు రాకీ. వెంటనే వాడికి కనిపించకుండా మరొకసారి కళ్ళు తుడుచుకొని
రా నాన్న అని పిలిచింది ఇషిక. అక్క, ఇది నిజమేనా? దగ్గరికి వస్తూనే అడిగాడు రాకీ. దేని గురించి నాన్న అని అడగగానే, మీకు మ్యారేజ్ అయ్యిందంట కదా, ఈ బావ నిజంగానే నాకు బావంట కదా, బుజ్జి చెప్పాడు ఇందాక అని మెరిసేటి కళ్ళతో అడిగాడు రాకీ. మరొక షాకు తగలగానే కోపంగా దేవాంశు వైపు చూసింది ఇషిక. అబ్బా, ఈ బుజ్జిగాడు మళ్ళీ మంట పెట్టేశాడే, ఇక్కడ హీట్ ఆల్రెడీ ఎక్కువైపోయింది అనుకుంటుంటే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడు, ఎదవ ఎక్కడ వాడు అని మనసులో అనుకున్నాడు దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.